వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి 10th క్లాస్లో భాగంగా 90 డేస్ ప్రోగ్రామ్ అండి. ప్రోగ్రాంలో మనకి డే 15 సంబంధించి ఏం క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దామండి. మనకి తెలుగు, అలాగే బయాలజీ, అలాగే మ్యాథ్స్ అండి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. తెలుగు అండి, మనకి శతకమాధుర్యంలో ఆల్రెడీ మనం మూడు క్వశ్చన్స్ చదివామండి ముందు. ఇప్పుడేమో మనకి పద్యాలు, భాషాంశాలు. దీంట్లో 2 పద్యాలు ఉన్నాయండి ఇంపార్టెంట్. సత్యశీల, మనకి హంస, కాళికాంబ అని మనకు ఒక పద్యం ఉంది. అలాగే రెండో పద్యం వచ్చి భూమిలోన వినురవేమ, లాస్ట్లో వినురవేమ ఉంటుందండి. అది పద్యాలు, 2 పద్యాలు ఇంపార్టెంటు. దాని మీద భాషాంశాలు, గ్రామర్ పార్ట్ కూడా కంప్లీట్ చేసేయండి. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఆన్సర్స్లో ఏవి చదవాలనేది మనం అప్లోడ్ చేస్తామండి. అలాగే బయాలజీకి సంబంధించి లైవ్ ప్రాసెసెస్లో మనకి క్వశ్చన్ నెంబర్ 11లో 4 మార్క్స్ అండి. మనం ముందు 3 క్వశ్చన్స్ ఆల్రెడీ ఇచ్చాము, ఇంకొక 3 క్వశ్చన్స్ ఇచ్చామండి 4 మార్క్స్. అంటే ఈ లైవ్ ప్రాసెస్లో మనకి ఎక్కువ క్వశ్చన్స్ ఉంటాయండి 4 మార్క్స్. కొన్ని ఇంపార్టెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ముందో 3, ఇప్పుడు 3 ఇచ్చాం. నెక్స్ట్ ఇంకొక 3-4 ఇస్తామండి, మొత్తం టోటల్గా 4 మార్క్స్. అంటే ఇక్కడ లైవ్ ప్రాసెస్లో మనకి ఎస్ఏ అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 11 అండి. ఇది ఒకసారి చూద్దాం. రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ సర్క్యులేషన్ అండ్ డబుల్ సర్క్యులేషన్. అలాగే రెండో క్వశ్చన్ వచ్చి రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఏరోబిక్ అండ్ ఎనాఏరోబిక్ రెస్పిరేషన్ అండి. అలాగే మూడోది రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్ ఇన్ ద జైలిమ్ అండ్ పోలియం అండి. అది మనకి లైవ్ ప్రాసెసెస్లో ఇక్కడ మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే మ్యాథ్స్కి సంబంధించి మనకి కోఆర్డినేట్ జామెట్రీ అండి. కోఆర్డినేట్ జామెట్రీలో ఆల్రెడీ 3 క్వశ్చన్స్ ఇచ్చామండి. ఈ ఒక 2 క్వశ్చన్స్ అంటే మనం ఆల్రెడీ మ్యాథ్స్ చెప్తా ఉన్నాం కాబట్టి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం 8 మార్క్స్ అప్లోడ్ చేయాలి. అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో మనకు 30 కూడా అప్లోడ్ చేయాలండి. ఈరోజు అప్లోడ్ చేస్తాం. ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మనం ఆ క్వశ్చన్స్ ఈరోజు అప్లోడ్ చేస్తామండి. ఫైండ్ ద రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ -3, 10 అండ్ 6, -8 డివైడెడ్ బై -1, 6 అండి. ఇది ఫైండ్ ద రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద క్వార్టర్లేటరల్ అండి. ఏరియా ఆఫ్ ద క్వార్టర్లేటరల్ ఫార్మడ్ బై ద పాయింట్స్ 1, 7, 4, 2, -1, -1 అండ్ -4, 4 అండి. ఇది మ్యాథ్స్కి సంబంధించి మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో మనం క్వశ్చన్ నెంబర్ 33 అండి. 33లో ఏబి ఉంటాయి, ఇంటర్నల్ చాయిస్ అండి. అది మనం ఈరోజు అప్లోడ్ చేస్తామండి 8 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే కోఆర్డినేట్ జామెట్రీలో కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 30A కూడా మనం అప్లోడ్ చేస్తామండి. మ్యాథ్స్కి సంబంధించి ఏ క్వశ్చన్స్ ఉన్నా మనం అప్లోడ్ చేస్తామండి. అది మనకి ఈ రోజుకి సంబంధించి డే 15కి సంబంధించిన షెడ్యూల్ అండి. వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.